దీన్ని ఎక్కడితో ఆపుతారా? మీరు తిరుమలకు సంబంధించినటువంటి వ్యక్తిగా, శ్రీవారి భక్తుడిగా అనేక సందర్భాలు ఇదే డిబేట్ వేదికగా చెప్పారు. నెయ్యి కల్తీ కనుక జరిగి ఉంటే పార్టీలతో సంబంధం లేకుండా వారు ఖచ్చితంగా శిక్షార్హులు, దేవుడు వాళ్ళని క్షమించడని మీరే అన్నారు. మరి కల్తీ అంటే ఏదైనా కల్తీ కాదు. రెండోది, అసలు కల్తీలో రెండు రకాలు ఉంటాయి సార్. ఇక్కడ మోసం చేసే కల్తీ అంటే ఒక కొంత భాగాన్ని దాన్ని ఏదో అడల్టరేట్ చేయడం అని. అసలు చుక్క మిల్క్ లేకుండా 60 లక్షల కేజీల నెయ్యిని తయారు చేయడానికి తగ్గట్టుగా నిబంధనల మార్పు చేసినటువంటి అధికారుల పాత్రను కూడా దీంట్లో మెన్షన్ చేయట్లేదు. అధికారులు రాజకీయపరమైనటువంటి అపాయింట్మెంట్స్ని కూడా. సో ఇప్పుడు మీరు దీన్ని మీరు రాజకీయ ఆయుధంగానే మలుచుకుంటారా, లేకపోతే దీన్ని అక్కడితో వదులుతారా? మసూదన్ రెడ్డి గారు. సురేష్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సోదరులకి, టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి ఒక సాయంత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, తిరుమల తిరుపతికి సంబంధించిన ఒక దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామి పాదాల చెంతను చదువుకున్న వ్యక్తిగా నేను ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. ఎస్వి యూనివర్సిటీలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నేను ఇంజనీరింగ్ చేశాను. ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని, పవిత్రమైనటువంటి వ్యవస్థని తప్పుదోవ పట్టించిన ఏ పార్టీలైనా సరే శిక్షార్హులే. అది చంద్రబాబు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఇంకొక వేరే ఏదైనా బీజేపీనా, లేకపోతే సిపిఎం సిపిఐ అనేది పక్కన పెడితే అందరూ కూడా శిక్షార్హులే అనేది ప్రధానంగా మీకు తెలియజేస్తున్నాను. దీనికి నేను దేన్ని ముందుగా తీసుకురావట్లేదు. అదేవిధంగా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు ఎనిమల్ ఫ్యాట్స్, ఫిగ్ ఫ్యాట్స్, అదేవిధంగా ఏదో కంటామినేషన్ అయిపోయిందని చెప్పనే విధంగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడడం కాదండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి నిరాధారంగా ఆ రోజు మీరు వచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ ప్రకారం మాట్లాడినారని చెప్పని చాలా సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజు రిపోర్ట్స్, ఏం రిపోర్ట్స్ వచ్చాయి? నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఏం రిపోర్ట్ అంటే, జనరల్ గా ఆనవాయితీ ప్రకారం టీటీడీలోకి పోయేటువంటి నెయ్యి ట్యాంకర్ ని 3 శాంపిల్స్ తీసుకొని, దాంట్లో 3 శాంపిల్స్ ని టీటీడీలో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా దాన్ని టెస్ట్ చేసి, దానికి రెఫరెండం గా దానికి ఇంకా ఎక్కువగా క్వాలిటీ కావాలనే ఉద్దేశంతో నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఒక రిపోర్ట్ పంపేయడం జరుగుతుంది. ప్రతి ట్యాంకర్ కి జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే మీరు నేను చెప్పేటువంటి ప్రక్రియ కాదు. తిరుమలలో నెయ్యి అనేటువంటి వచ్చే ప్రక్రియ నుంచి ఆనవాయితీగా కొన్ని గత సంవత్సరాలుగా జరిగేటువంటి ప్రక్రియ. దాంట్లో ఏ గవర్నమెంట్ వచ్చినటువంటి మార్పులు లేవు. దాంట్లో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని గబగబా అని చెప్పి ముందుకు వచ్చి అనిమల్ ఫ్యాట్స్ కలిసాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. సార్, చంద్రబాబు నాయుడు గారు అనిమల్ ఫ్యాట్స్ కలిసినాయని చెప్పి మాట్లాడడం జరిగితే, ఆయన కన్నా ఇంకొంచెం ఒక్కడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? సాక్షాత్తు ఈ ఎనిమల్ ఫ్యాట్స్ కలిసినటువంటి లడ్డూలు, 1,00,000 లడ్డూలు రామాలయానికి పోయాయి, అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం కూడా అపవిత్రం అయిపోయింది అనేటువంటి మాటలు చెప్పడం జరిగింది. పదే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఎంత పవిత్రమైనటువంటి లడ్డూలని నిరాధారంగా ఈ రుద్దులు చేసినటువంటి ఈ యొక్క ప్రక్రియ, ఇది అమానుషం, అన్యాయం, అక్రమం. ఇది హిందూ ధర్మం పైన, హిందూ భక్తుల పైన దాడిగా వర్ణించాల్సిన అవసరం. మసూదన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు మాట్లాడిన అదే మాట్లాడారు కానీ వినండి సార్, నేనేమంటున్నానంటే సిట్ ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. బయట రాలేదు సార్, ఇంకా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి డిబేట్ పెడదాం. ఒక నిమిషం ఆగండి సార్. రిపోర్ట్ ఓకే, అఫీషియల్ బయటకు వచ్చిందా లేదా పక్కన పెడదాము. నిన్న అప్పన్న అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ వేశాడు. చార్జ్ షీట్స్ సబ్మిట్ చేశారు కదా, నాకు బెయిల్ కావాలని చెప్పేసి. దాని సందర్భంగా సిబిఐ అపాయింటెడ్ ఆఫీసర్ సురేష్ కుమార్ అన్న వ్యక్తి వాదిస్తూ, అప్పన్నదే కీలక పాత్ర ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కాబట్టి అతనికి బెయిల్ ఒక్క నిమిషం మేము ఆల్రెడీ కిందికి. అవును సార్, ఆగండి, నేను చెప్పినాను. మీరు రిపోర్ట్ ఇప్పుడు రిపోర్ట్ ఆల్రెడీ బయటకు ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఛార్జ్ షీట్లో ఉన్న ముఖ్యాంశాలు బయటకు వచ్చినాయి.
మరి బయటకు వచ్చింది కోర్టు ఉన్నాయి, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ప్రతి ఛార్జ్ షీట్ నిజం కాదు, ప్రతి ఛార్జ్ షీట్ ఈ యొక్క వ్యవస్థలో ప్రతి ఛార్జ్ షీట్ నిజం కాదు. మన న్యాయస్థానానికి పోయింది, న్యాయస్థానం డిసైడ్ చేస్తారు. మీకన్నా నాకన్నా ప్రభుత్వాల కన్నా వాళ్ళు వ్యవస్థ చదువుకున్న వాళ్ళు న్యాయాలు తెలిసిన న్యాయమూర్తులు ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ డిబేట్కి పిలవండి, వచ్చి మాట్లాడదాం దీని ప్రకారం. ఒకవేళ నిజంగా ఓకే దానికి వద్దాం. అయితే మరి దానికే వద్దాం. మరి అలాంటప్పుడు యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పేసి ఛార్జ్ షీట్ వేశారు, ఛార్జ్ షీట్ లేదని చెప్పేసి మరి మీరు ఎలా వాదిస్తున్నారు? చెప్పింది సార్, యానిమల్ ఫ్యాట్స్ అనేటువంటివి లేవు, మీరు తప్పు చెప్తున్నారు అని ముదికే సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పింది కాదు. ఎప్పుడు చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది కూడా మనం వినకపోతే ఎప్పుడు చెప్పింది సార్? మీరే అంటున్నారు కదా సీల్డ్ కవర్ లో ఇంకా సుప్రీంకోర్టు సబ్మిట్ చేయలేదు, బయటికి రాలేదు. ఇప్పుడు డిబేట్ లో మీరు మాట్లాడినా నేను మాట్లాడినా మీరేమో జంతు కొవ్వు కలవలేదు, ఇలా దుష్ప్రచారం చేశారని చెప్పేసి మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో, ఇది కల్తీ నెయ్యి 60 లక్షల కేజీల కల్తీ నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు, ఒక్క చుక్క మిల్క్ కూడా వాడలేదని కూడా బయటకు మాట్లాడు. అది కూడా అదే ఛార్జ్ షీట్ నుంచేగా. అసలు ఛార్జ్ షీట్ ఏముందో తెలియదు అంటారండి మీరు? నేను అందుకే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నన్ను పూర్తిగా మాట్లాడిస్తే అసలు ఏం జరిగిందనే తెలుస్తుంది. నా వాదన అనుకుంటా ఉంటే మీకు ఏం జరిగిందని తెలుస్తుంది. విన్నాం సార్, ఇంత ముందు మాట్లాడుకున్నాయి మనం, ఇవన్నీ అందరికీ తెలిసినాయే, ఇవన్నీ అందరికీ తెలిసినాయే. మీరు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సిట్ రిపోర్ట్ ప్రకారం అదే నిజమైతే సిట్ రిపోర్ట్ ప్రకారం అదే నిజమైతే ఓకే, జంతు కొవ్వు లేదు. కానీ ఒక చుక్క మిల్క్ కూడా లేకుండా 60 కేజీల నెయ్యి, 60 లక్షల కేజీల నెయ్యి, 20 కోట్ల లడ్డూలు, ఈ లడ్డూలు అన్ని చోట్లకు వెళ్ళి రామాలయానికి కూడా వెళ్ళి అది సమర్థించుకుంటారా అంటున్నా, అది సమర్థించుకుంటారా అంటున్నా. నన్ను చెప్పండి, నన్ను చెప్పనిస్తే కదా, మీరు నన్ను చెప్పనిస్తే కదా, మీరు నన్ను అడుగుకుంటే నేనేం చెప్తాను చెప్పండి. ఇప్పుడు చుక్క పాలు కూడా లేకుండా అని మీరు అంటున్నారు, దానికి నేను చెప్పనిస్తే కదా. నేను అంటాను సార్, నేను అంటాం కాదు, సిట్ రిపోర్ట్ చెబుతుంది, నేను అంటాం కాదు ఇది. అదే సార్ నేను మాట్లాడతాను. సిట్ చెప్పినా సరే మీరు చెప్పినా సరే నేను మాట్లాడాలి కదా, సిట్ నేనే సరే నేను మాట్లాడాలి కదా, నాకు అవకాశం ఇస్తే కదా నేను మాట్లాడతాను. ఈ బోలే బాబా డైరీ అనేటువంటి డైరీ ఎప్పుడు టీటీడీలోకి వ్యవస్థలోకి వచ్చింది? బోలే బాబా డైరీ అనేది హర్ట్స్ ప్లస్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ. ఇది హర్ట్స్ ప్లస్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ. ఆ తర్వాత ఫ్రాంకాట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది న్యూఢిల్లీ. ఈ రెండూ కలిసి బోలే బాబా డైరీగా మా రూపాంతరం చెందింది. ఈ రెండు డైరీల్ని 2018 జూలై 26వ తేదీ టీటీడీ బోర్డు మినిట్స్ లో ఒక మినిట్స్ రాశారు. టీటీడీ బోర్డు ఏ డేట్ లో 26 జూన్ 2018. మీరు చూడండి, దీన్ని నేను మాట్లాడేది అబద్ధం అయితే మీరు చూసుకోండి. ఏం చేశారంటే ఈ రెండు డైరీలు విషయం అది కాదండి, విషయం అది కాదు. ఒక్క నిమిషం ఆగండి. ఎవడైనా రూల్ ప్రకారం పోవాల్సిందే. నిబంధనలు మార్చడం ఎప్పుడు జరిగింది, ఎందుకు మార్చారు, అది కదా నిబంధనలు మార్చడం అవకాశం కల్పించి. ఇది కూడా సిట్ చెప్తోంది, నేను చెప్పింది కాదు. సిట్ రిపోర్ట్ లో మీరు విషయం మాట్లాడకుండా ఎప్పుడో రిజిస్టర్. నేనేమంటున్నానంటే నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, దాని మూలంగా ఎందుకు కల్తీ కలిసే అవకాశం ఎందుకు కల్పించారు, ఇది నేను అన్నది కాదు, సిట్ అంటోంది. 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండాలి, దాన్ని 150 కోట్లు కుదించేశారు. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, డైరీ ఎక్స్పీరియన్స్, దాన్ని 1 year కు కుదించారు. అలాగే ఒక నిమిషం ఆగండి. ఎవరైతే నెయ్యి సరఫరాదారు ఉంటాడో వాడికి ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ ఉండాలి, వాడికి మిల్క్ సేకరించే పరిస్థితి ఉండాలి. ఇవేమీ అవసరం లేదని చెప్పేసి నియమాలు మార్చడం ద్వారా కల్తీ జరగడానికి అవకాశం కల్పించారు అని సిట్ రిపోర్ట్ చెప్తోంది. ఎందుకు నియమాలు మార్చాల్సి వచ్చింది, దాని మూలంగానే ఈ పర్యవసానం కదా అంటున్నాం. దానికే సమాధానం చెప్తారు. మీకు బోలేబాబా డైరీలో మిల్క్ కలెక్షన్ లేదని ఎవరు చెప్పారు? మీకు సిట్ చెప్పిందా, మీకు చెప్పిందా? బోలేబాబా డైరీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మా ఏరియాలోనే ఉన్నాయి. మా ఏరియాలో ఉండేటువంటి డైరీ, మా పెడకూరు మండలంలో ఉండేటువంటి డైరీ కూడా బోలేబాబాకి అనుబంధంగా ఉన్నటువంటి డైరీనే. ఆ డైరీలో నుంచి నెయ్యి వస్తే నెయ్యి వచ్చింది. ఆ డైరీకి డైరీ మా పాలు, మా మండలంలో పాలే ఇంచుమించుకు 40 నుంచి 50 వేలు, 60-70 వేలు వరకు కూడా డైరీ పాలు కలెక్షన్ ఉండేటువంటి పరిస్థితి ఆ డైరీకి ఉంది. ఆ డైరీ నుంచి కూడా మిల్క్ వచ్చింది, మిల్క్ పోతాయి. ఆ డైరీ నుంచి కూడా ఇది వస్తుంది, వెన్నొస్తా ఉంది, నెయ్యి వస్తా ఉంది. ఆ డైరీ నుంచి కూడా మీరు మిల్కే కలెక్షన్ లేదు అంటే మీరు చెప్పేదాన్ని మేము చెప్పేదానికి అవకాశం ఇవ్వకుండా మీరు మాట్లాడేసి ఏదో వక్రంగా
చేస్తే ఇంక మనం ఏం చేయలేము దాన్ని. రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ వచ్చిన మధుసూదన్ తర్వాత రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, నేను వక్రీకరిస్తే నన్ను నా మొహం మీద వస్తారు. నేను సిట్ రిపోర్ట్ బేస్ చేసుకొని మాట్లాడంటే మీరు అది మాట్లాడకుండా అదే సిట్ నేను అదే సార్ చెప్తున్నది. అదే మిల్క్ చెప్తున్నది. చుక్క లేకుండా అని సిట్ చెప్తోంది. మీరేమంటున్నారు? మిల్క్ ఉంది, ప్రొక్యూర్మెంట్ ఉందంటారు. అంటే సిట్ అబద్ధం చెప్పిందా? అప్పుడు నేను సాక్ష్యంగా మా ఊర్లో మేమే ప్రత్యక్ష సాక్ష్యం. ఎలాంటి అయితే సిట్కి చెప్పండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పండి. సిట్కి వెళ్ళి అవును, సార్ చెప్తాము. వెంకటేశ్వర చెప్తామండి, ఎందుకు చెప్పము? చెప్పండి, వెళ్ళండి. ఓకే, చెప్పండి. అయితే మీరు అనేది ఏంటంటే మీరు కానీ పేర్ని నాని కానీ ఇంకెవరైనా కానీ మాట్లాడేది ఏంటంటే కల్తీ జరగలేదు అంటారు. ఇప్పుడు ఇక్కడ కల్తీ జరగలేదు. న్యాయస్థానంలో ఉంది. ఒక నిమిషం, కల్తీ జరగలేదు అంటే కల్తీ జరిగిందని కానీ. ఇప్పుడు ఒకటే చెప్తాను సార్, Confined ఒకటే చెప్తాను. subject. సరే, అనిమల్ ఫ్యాట్ ఉండాలని చెప్పని సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు చెప్పారు కదా, పదే చెప్పారు కదా. అంటారా? సురేష్ వాళ్ళు గారు, దానికి క్షమాపణ బోలే చెప్పాలి. బాబాకి 2018లో ఇద్దరు క్షమాపణ చెప్పాలి. ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఏమండి ఇక్కడ బోలే బాబా ప్రభుత్వం అని చెప్పి ఇద్దరు క్షమాపణ చెప్పాలి. మధుసూదన్ రెడ్డి ఇక్కడ బోలే బాబా కాదు, ఇక్కడ మనకి సబ్జెక్ట్. హిందువులు ఇక్కడ ఒక నిమిషం ఆగండి సార్. బోలే బాబా కూడా వాడు డైరెక్ట్ చేయలేదండి. వాడిని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని ఏఆర్ డైరీ, ఆడు ఏఆర్ డైరీని వైష్ణవి డైరీని అడ్డం పెట్టుకొని చేశాడు. ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. అది ఇష్యూ కాదు ఇక్కడ. దాంట్లో ఉన్న ఎసెన్స్, దాంట్లో ఉన్న సినాప్సిస్ ని బేస్ చేసుకునే మనం డివైడ్ చేస్తున్నాం. దాంట్లో ఉన్న సినాప్సిస్ అయినా కూడా ఈ రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే టైం అండ్ అగైన్ పేర్ని నాని లాంటి వ్యక్తులు అసలు కల్తీయే జరగలేదు, నాలుకల మీద వాతలు పెట్టాలి, నాలుకలు కోసేయాలి, ఒళ్ళంతా వాతలు పెట్టాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం ఆలయాలన్నీ కూడా శుభ్రం చేయాలి అన్న మాటలు మాట్లాడుతున్నారే, దానికి పెట్టాల్సి వస్తుంది డిబేట్. సార్ వెంకటేశ్వర గారు, నమస్కారం అండి. ఒక నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు, చేపిద్దాం సార్, చేపిద్దాం నేను చెప్పినట్టు పేరు నాని గారు చేసినట్టు కాదు. వీళ్ళిద్దరిని సీఎం ని డిప్యూటీ సీఎం ని టీటీడీ నుంచి టీటీడీకి రాకుండా వాళ్ళ ఆధార్ కార్డు బ్లాక్ చేయాలి. ఓకే వాళ్ళ ఆధార్ కార్డు బ్లాక్ చేయాలి. ఓకే సార్, చేద్దాం అలాగే వెంకటేశ్వర గారు. సార్